Story Nest. బుద్ధి కుశలత. అడవి మధ్యలో ప్రవహిస్తున్న ఓ అందమైన నదిలో 2 తాబేళ్లు చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేవి. ఆ తాబేళ్లు చిన్నప్పటి నుంచి నదిలోనే జీవిస్తూ ఉన్నాయి. ఒకసారైనా అడవి అందాలను చూడాలనుకుని చాలా ఉత్సాహంగా అడవిలోకి వెళ్ళాయి. ఇదిలా ఉండగా ఒక గుంట నక్కకు చాలా ఆకలిగా ఉంటుంది. ఏమైనా దొరికితే బాగుండు అనుకుంటూ అడవి మొత్తం తిరుగుతుంది. అప్పుడే నక్కకు అటువైపు నడుచుకుంటూ వస్తున్న తాబేళ్లు కనిపిస్తాయి. ఎలాగైనా ఇవాళ వీటిని తినాలి అని అనుకుంటుంది. నక్క పొదల్లో దాక్కుని వెళ్తున్న తాబేళ్ల చిప్పల మీద కాళ్ళు మోపుతుంది. భయంతో తాబేళ్లు కాపాడండి కాపాడండి అని అరుస్తాయి. నక్క నుంచి తప్పించుకోలేక బాధపడుతూ ఉంటాయి. కొంతసేపటికి ఒక తాబేలుకు ఒక ఆలోచన వస్తుంది. అది నక్కతో, నక్క బావ మేము నీళ్ళలో నుంచి బయటకు వచ్చి చాలాసేపు అయింది, గట్టిపడిపోయాము. మమ్మల్ని నీళ్ళల్లో పెడితే మెత్తగా అవుతాము. అప్పుడు నువ్వు సులభంగా తినొచ్చు అంటుంది. అది విన్న నక్క నిజమే అనుకుని తాబేళ్లను నదిలో పెట్టి తెలివిగా మళ్ళీ వాటి చిప్పల మీద కాలు వేస్తుంది. నక్క తెలివిని చూసిన తాబేళ్లు మళ్ళీ బాధపడతాయి. ఈలోగా మరో తాబేలుకి ఇంకో ఆలోచన వస్తుంది. అది నక్కతో, చూసావా నక్క బావా, నువ్వు కాలు పెట్టిన చోట తప్ప మిగిలిన శరీరం అంతా మెత్తగా అయింది. నువ్వు కాలు తీస్తే చిప్పలు కూడా మెత్తగా అవుతాయి. అప్పుడు మమ్మల్ని తినొచ్చు అంటుంది. చిప్పలు గట్టిగా ఉండటం గమనించిన నక్క నిజమే అనుకుని తాబేళ్లపై కాలు తీస్తుంది. తీయటం ఆలస్యం. తాబేళ్లు 2 రివ్వున నీళ్ళలోకి ఈదుకుంటూ వెళ్ళిపోతాయి. చూశారు కదా పిల్లలు, ఆపద సమయాల్లో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్య నుండి అయినా బయటపడవచ్చు.